హలో గైస్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకు నేను కేతమ్మ బిగ్ బాస్ అగ్ని పరీక్ష చూసారుగా, కేతమ్మ గురించి మాట్లాడుకుని. కేతమ్మ ఒక బోనం ఎత్తుకొని వస్తుంది. బోనం ఎత్తుకొని చాలా మంచిగా అనిపించింది నాకైతే. బోనం ఎత్తుకొని వస్తుంది. ఆమె చాలా ఇబ్బందులు పడ్డదంట. పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారంట. ఓకే, మా నాన్నమ్మ కూడా అట్లనే చనిపోయారు, అది గుర్తుకొచ్చింది నాకు. అయితే పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారంట. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినాక తర్వాత వాళ్ళ బాబాయ్ పిన్ని వాళ్ళు చూసుకున్నారంట. అయితే చూసుకున్నాక ఒక ఆయనకు బీద ఆయనకు పెళ్లి చేసి ఇచ్చారంట. పెళ్లి చేసి ఇచ్చినాక ఆమె చాలా ఇబ్బందులు పడ్డాయంట. ఆయన పోయి చాలా పాపం చాలా ఇబ్బందులు పడ్డాయంట. ఇద్దరు పిల్లలు పుట్టారంట. ఇప్పుడు పెద్ద ఆమె ఒకటి ఈమె వీళ్ళ చిన్న అల్లుడు చూపించుకుంటారంట. లైఫ్లో చాలా ఇబ్బందులు పడ్డాయంట. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్కి పక్షవాతం వచ్చిందని చెప్పింది. బోనం ఎత్తుకొని మన తెలంగాణ స్టైల్ వచ్చింది, నిజామాబాద్ దగ్గర ఏదో ఊరని చెప్పింది. సరే, ఓకే, ఆ విషయానికి ఓకే. తర్వాత బిగ్ బాస్లో ఇంకా ఒక్కొక్కరు మాట్లాడుతుంటారు. ఇంకా మొత్తం చెప్పినాక అందరు బాధపడ్డారు. తర్వాత బిగ్ బాస్ ఎలా ఉంటుందంటే, అవ్వ అదే అభిజిత్ అంటాడు, అవ్వ నువ్వు చూసినంత లైఫ్ నేను చూడలే, కానీ బిగ్ బాస్లో చాలా కష్టం ఉంటుంది అని అంటే, మీరు 10 మందిని కొడితే నేను ఒక్కరిని కొట్టుకరా నా బిడ్డ అని భలే మాట్లాడుతుంది. నిజంగా చాలా మంచిగా అనిపించింది నాకు. తర్వాత ఒక అవ్వ గంగవ్వ అని ఒక అవ్వ ఉంటుండే. ఆ అవ్వ ఎంత ఇబ్బంది పడ్డదో నాకు తెలుసవ్వ, నువ్వు ఆడ పడలేవవ్వ అంటే, పడతా బిడ్డ, నేను ఎన్ని కష్టాలు చూసినానో నాకు తెలుసు, ఈ కష్టం చాలా చిన్నది బిడ్డ అని భలే మాట్లాడుతుంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది, నిజంగా అనిపించింది. అప్పుడు గంగవ్వ వచ్చి ఉన్నప్పుడు ఈ అవ్వ ఎందుకు ఉండదు అని ఒక థాట్ అనిపించింది. ఉంటుంది, మనం ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి కదా అని అనిపించింది. తర్వాత నువ్వేమైనా డ్యాన్స్ చేయాలనుకున్నా డ్యాన్స్ చేస్తుంది. నాకు పెట్టు, నేను ఏమైనా చేయగలుగుతా, ఎంతైనా నేను ఏసి పెట్టినా ఉంటా, తిండి పెట్టకపోయినా ఉంటా, ఏం చేసినా ఉంటా, ఎలిమినేట్ చేస్తా అంటే నేను ఒప్పుకోను అని భలే మాట్లాడుతుంది. నాకైతే బాగా క్యూట్ అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి అని అనుకున్నారు. ఓకే, ఇచ్చిర్రు. లాస్ట్ గ్రీన్ ఎవరు ఇచ్చిండ్రో నేను చూసా. తర్వాత నవదీప్ అంటాడు, అవ్వ నువ్వు ఉండలేవే ఈడ అని అంటే, నేను ఉంటా బిడ్డ అని అంటే, ఇంకా ఆయన నవదీప్ రెడ్ ఇచ్చేసిండు. బిడ్డ అని అంటే కూడా వినలేదు, నవదీప్ రెడ్ ఇచ్చేసింది. తర్వాత బిందుమాదే, అవ్వ చాలా కష్టాలు ఉంటాయి, నిజంగా అక్కడ చాలా కష్టాలు ఉంటాయి, నువ్వు అక్కడ ఉండి చేయలేవు, నువ్వు అక్కడ సెట్ కావనిపిస్తుంది అని రెడ్ ఇచ్చేస్తుంది. బిడ్డ అంటే కూడా ఇయ్యదు, రెడ్ ఇచ్చేస్తుంది. తర్వాత అభిజిత్ నాకు చాలా మంచిగా అనిపించిండు అవ్వ విషయంలో. బిడ్డ అంటే ఇంకా అభిజిత్ గ్రీన్ ఇస్తాడు. నాకైతే బాగా నిజంగా ఆ విషయంలో నాకు బాగా నచ్చింది. ఇట్లాంటి వాళ్ళని ఇంకా మోటివేషన్ చేయాలి. అంత ఏజ్ పర్సన్ వచ్చి అది చేస్తుందంటే గ్రేట్ అనుకుంటాను నేనైతే. ఆ విషయంలో నాకు చాలా మంచిగా అనిపించింది. మీకేమనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియోని మీకు నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్.